హలో అందరికీ మళ్ళీ వచ్చేసానండి. ఈరోజు టమాటా రైస్ ఏ హడావడి లేకుండా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే టమాటాలు, అల్లం, వెల్లుల్లిపాయలు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద బాండిలు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా, అలాగే పచ్చిమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఈ విధంగా యాడ్ చేసి కొంచెం కరివేపాకుని యాడ్ చేసి బాగా వేపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఈ టమాటా గుజ్జునైతే బండిలో వేసుకొని బాగా తిప్పుకొని కొంచెం తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని పుదీనా అయితే చల్లుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర యూజ్ చేయటం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇది బాగా ఆయిల్ పైకి తేలేక మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లోకి అయితే వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం బాయ్.